హాయ్ ఫ్రెండ్స్, టుడే స్టోరీ ద బెస్ట్ టీచర్. ఒక అబ్బాయి టీచర్తో నేను ఇంకా ఎంత మాత్రం స్కూల్కు రాను అంటాడు. ఏ బాయ్ టోల్డ్ ద టీచర్ దట్ హీ వుడెంట్ అటెండ్ ద స్కూల్ ఎనీ మోర్. ఆశ్చర్యపోయిన టీచర్ ఎందుకని నేను అడగవచ్చా అన్నాడు. ద సర్ప్రైజ్ టీచర్ సెడ్, మే ఐ ఆస్క్ యూ వై. కొంతమంది విద్యార్థులు టీచింగ్ టైంలో సెల్ ఫోన్లు చూస్తున్నారు. సమ్ స్టూడెంట్స్ ఆర్ ఆన్ దేర్ సెల్ ఫోన్స్ వైల్ యు ఆర్ టీచింగ్. కొందరు మాట్లాడుకుంటున్నారు, కొందరు నిద్రపోతున్నారు, కొందరు నా వైపు చూస్తున్నారు, కొందరు స్నాక్స్ తింటున్నారు అని అంటాడు. సమ్ ఆర్ గాసిపింగ్, సమ్ ఆర్ స్లీపింగ్, సమ్ ఆర్ స్టేరింగ్ అట్ మీ, సమ్ ఆర్ ఈటింగ్ స్నాక్స్. వాళ్ళంతా కేవలము వింటున్నట్లు నటిస్తున్నారు. దే ఆర్ జస్ట్ హిపోక్రైట్స్ ప్రిటెండింగ్ దట్ దే వర్ లిజనింగ్. కాసేపు ఆలోచించి ఆ టీచర్ ఆ విద్యార్థితో ఇలా అంటాడు, నేను ఒక పని చెప్తాను, చేసి పెడతావా? నీవు ఫైనల్గా తర్వాత నిర్ణయించుకుందాం అంటాడు. కెన్ ఐ ఆస్క్ యూ టు డూ సంథింగ్ ఫర్ మీ బిఫోర్ యూ మేక్ యువర్ ఫైనల్ డెసిషన్ అని చెప్పి టీచరు ఒక విషయం చెప్తాడు. నీవు ఒక గ్లాసు నిండా నీళ్లు తీసుకొని ఆ నీళ్లు ఒక్క చుక్క కూడా ఒలికిపోకుండా స్కూలు చుట్టూ 3 సార్లు తిరిగి రాగలవా అంటాడు. టేక్ ఏ గ్లాస్ విత్ ఫుల్ ఆఫ్ వాటర్ ఇంటూ ఇట్ వితౌట్ స్పిల్లింగ్ ఈవెన్ ఏ డ్రాప్ ఆఫ్ వాటర్ అండ్ కెన్ యూ వాక్ అరౌండ్ ద స్కూల్ 3 times అని అడుగుతాడు. అప్పుడు అతను అలాగే గ్లాసు నిండా నీళ్లు పోసుకొని ఒక్క చుక్క కూడా నీళ్లు ఒలిగిపోకుండా స్కూల్ చుట్టూ 3 రౌండ్లు వేసి వచ్చి గర్వంగా చెప్తాడు, ఐ డిడ్ ఇట్ సో సక్సెస్ఫుల్లీ టోల్డ్ ద స్టూడెంట్ టు ద టీచర్. అప్పుడు టీచర్ అడుగుతాడు, నీవు తిరిగేటప్పుడు నీ చుట్టూ ఏమేం జరిగిందో చెప్పు అంటాడు. టెల్ మీ వాట్ ఆల్ హ్యాపెండ్ వైల్ యు ఆర్ మేకింగ్ రౌండ్స్. అప్పుడు ఆ విద్యార్థి ఏమంటాడంటే, నేనేమీ చూడలేదు, ఎందుకంటే నా దృష్టి అంతా గ్లాస్ మీదే ఉంది అంటాడు. ఐ డిడెంట్ నోటీస్ ఎనీథింగ్ బికాస్ ఐ వాజ్ సో ఫోకస్డ్ ఆన్ ద గ్లాస్ సో దట్ ద వాటర్ వుడెంట్ ఫాల్. అప్పుడు టీచర్ ఇలా చెప్తాడు, నీవు కేవలం అదే ఫోకస్ టీచర్ చెప్పే పాఠాల మీద పెట్టు. యూ షుడ్ బి జస్ట్ దట్ ఫోకస్డ్ ఆన్ లిజనింగ్ టు ద టీచర్, ఫాలో ద టీచర్. టీచర్ మీద దృష్టి పెట్టాలి కానీ పిల్లల మీద కాదు. ఫోకస్ ఆన్ ద టీచర్, నాట్ ఆన్ ద స్టూడెంట్స్. అప్పుడు నీకు ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఫీలింగ్స్ ఉండవు. దెన్ యూ వోంట్ ఫీల్ ఎనీ డిస్టర్బెన్స్ ఫీలింగ్. ఆ విషయంతో, ఆ మాటలతో విద్యార్థికి పూర్తిగా అర్థమైంది తన పొరపాటు ఏంటో. పక్కనుండే వాళ్ళ మీద దృష్టి పెడితే పాఠాలు వినలేం అని అర్థమైంది. అప్పుడు ఆ విద్యార్థి రియలైజ్ అయ్యి ఆ రోజు నుంచి పాఠాలు శ్రద్ధగా వినడం మొదలుపెట్టాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.